భక్త రామదాస్ విగ్రహాన్ని పురావస్తు శాఖ గుర్తించిందని సామాజిక కార్యకర్త పసుమర్తి శ్రీనివాస్ తెలిపారు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో భక్త రామదాస్ విగ్రహాన్ని చూసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు తెలిపారన్నారు. దీంతో విగ్రహాన్ని 15 రోజులు పరిశీలించిన అనంతరం భక్త రామదాస్ దే అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్ధారించిందన్నారు. విగ్రహాన్ని భక్త రామదాస్ మందిరంలోకి తరలించి సందర్శనార్థం ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. ఆనవాళ్ళు చూసినప్పుడు భక్తరామదాస్ విగ్రహంగా అనిపించి జిల్లా రాష్ట్ర పరిశోధకులకు దీని డీటెయిల్స్ ఫోటోలతో వీడియో అన్ని పంపించాము. దాన్ని పరిశోధించి వాళ్ళు 15 రోజుల తర్వాత ఇవాళ క్లియర్ చేశారు. అది ఖచ్చితంగా భక్తరామదాస్ విగ్రహం అని. ఆ వంశీయులు కూడా ఆ విగ్రహాన్ని చూసి మాకు ఏదైతే చెప్పారో ఆనవాళ్ళు అవన్నీ పోలి ఉన్నాయి, ఇదే భక్తరామదాస్ విగ్రహం అన్నారు. తొలిసారి భక్తరామదాస్ విగ్రహం వెలుగులోకి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం మీకు ప్రపంచాన్ని తెలియజేయడం కోసం దీన్ని భక్తరామదాస్ మందిరంలోకి తరలించి అక్కడి నుంచి ప్రజలకు అందుబాటులో దర్శనంగా ఉంచాలని మేము కోరుతున్నాం.